ఈ వీడియోలో చూపించిన శ్రీరామాయణ సంఘటనలు వాల్మీకి రామాయణం మరియు భారతీయ పురాణాల ఆధారంగా రూపొందించబడ్డాయి. కథను ప్రేక్షకులకు మరింత ఆసక్తికరంగా మరియు సినిమాటిక్ అనుభూతితో చూపించేందుకు ఏఐ టెక్నాలజీ, విజువల్ ఎఫెక్ట్స్ మరియు క్రియేటివ్ స్టోరీటెల్లింగ్ ఉపయోగించబడింది. పాత్రల రూపాలు మరియు కొన్ని సీన్స్ కళాత్మకంగా చిత్రీకరించబడ్డాయి. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశ్యం ధర్మం, భక్తి, నైతిక విలువలు మరియు శ్రీరాముని ఆదర్శ జీవితం గురించి తెలియజేయడం మాత్రమే. ఎవరి మతపరమైన భావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం లేదు. ప్రేక్షకులు దీనిని ఆధ్యాత్మిక మహాగాథగా ఆదరించగలరు. జై శ్రీరామ్. లంకలో రావణుడు అనే రాక్షసరాజు తన శక్తితో దేవతలకే భయం పుట్టించాడు. బ్రహ్మదేవుని వరనంతో అతడు అజేయుడయ్యాడు. దేవతలందరూ మహావిష్ణువుని ఆశ్రయించారు. ప్రభూ, రావణుడి అహంకారాన్ని ఆపగలిగేది మీరు మాత్రమే అని వేడుకున్నారు. అప్పుడు శ్రీమహావిష్ణువు దేవతలందరితో ఇలా అంటాడు: నేను త్రేతాయుగంలో మానవుడుగా జన్మించి రావణాసురుని సంహరిస్తానని దేవతలందరికీ అభయమిచ్చాడు శ్రీమహావిష్ణువు. అయోధ్య భూమిపై స్వర్గంలా వెలిగిపోయేది. విశాలమైన బంగారు రాజభవనాలు, సంపదతో నిండిన వీధులు, సంతోషంగా జీవించే ప్రజలు అయోధ్య మహిమను ప్రపంచానికి తెలియజేశాయి. ధర్మాన్ని పాటించే మహారాజు దశరథుడు ఆ రాజ్యాన్ని న్యాయంగా పరిపాలించేవాడు. శాంతి, సంపద, భక్తితో నిండిన ఆ రాజ్యంలో ప్రజలకు ఎలాంటి కష్టాలు లేవు. కాని ఆ మహారాజు హృదయంలో మాత్రం ఒక పెద్ద బాధ ఉండేది: ఆయనకు సంతానం లేకపోవడం. దశరథుడు మహర్షుల సలహాతో పుత్రకామేష్టి యాగం చేశాడు. దేవతలు ఆయన భక్తికి సంతోషించారు. యాగం పూర్తయ్యాక అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక దివ్య పాయసమిచ్చాడు. కొన్ని రోజుల తర్వాత అయోధ్యలో దివ్యకాంతి వెలిగింది. మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు జన్మించాడు. రాముడితో పాటు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా పెరుగుతున్నారు. నలుగురు అన్నదమ్ముల ప్రేమ అందరికీ ఆదర్శంగా మారింది. చిన్నప్పట్నుంచే రాముడు దయ, వినయం, ధర్మంతో అందరి మనసులు గెలుచుకున్నాడు. వశిష్ఠ మహర్షి వద్ద రాముడు వేదాలు, యుద్ధ విద్య, ధర్మం అన్నీ నేర్చుకున్నాడు. కొద్ది కాలంలోనే రాముడు అసాధారణ యోధుడిగా మారాడు. ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చాడు. ఆయన రాకతో రాముడి జీవితమే మారిపోయింది. విశ్వామిత్రుడు ఎందుకు వచ్చాడు? రాముడు అడవిలో ఎలాంటి రాక్షసులను ఎదుర్కొన్నాడు? తర్వాతి ఎపిసోడ్లో చూడండి. జై శ్రీరామ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మహాగాథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.